ఇది దేవునికి మహిమ. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించడానికి ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిని ఆత్మ మనల్ని సిద్ధపరుస్తారు. దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని ఘనపరుస్తారు. కనుక మనం ఆశపడినప్పుడు మెండుగా ఆయన ఆరాధించగలుగుతాం. దేవునికి మహిమ. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మరొకసారి ఈరోజు చదువుదాం. 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. రైట్. ఈ మాటను గత 2 వారాలు, ఇది 3వ వారంగా ప్రభు చిత్తమైతే ఈ రోజుతోటి బహుశా ఈ మాట అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఏమండి, మనము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని 2 వర్తమానాలు మనం విన్నాం. మొదటి వర్తమానంలో నీతి కొరకు భక్తులు ఎన్ని కష్టాలు పడ్డారో చూసాం కదండి. చాలా కష్టపడ్డారు, కానీ నీతి కొరకు నిలవబడ్డారు. వాళ్ళు ఎవరు? నోవాహు అండి, తర్వాత యోసేపు, తర్వాత యోబు, ఇంకొక ఆయన లోతు. గుడ్, లోతు. ఈ 4 ధ్యానం చేసాం సవివరంగా. వీరు నీతి కొరకు కష్టపడ్డారు. అయితే దేవుడు వారిని తృప్తిపరిచాడు చాలా క్లియర్గా. సో చాలా ఆశ్చర్యంగా మనము వాటి విషయాలు ధ్యానం చేసినప్పుడు నేను మెండుగా ప్రభుని ఘనపరిచాను. రైట్. గత వారము నీతి వల్ల నీతి నీ బలం ఎంత అనేది ధ్యానం చేశాం. అంటే చాలామందికి నీతి అనేది అది ఎక్కడ కుదురుద్దులేండి, అలా కాదు. నీతికున్న బలం ఏంటో మనం చూసాం కదండి. నీతిమంతుల నోరు ఎంత పవర్ఫుల్లో, నీతిమంతుల నాలుక, నీతిమంతుల పెదవులు, నీతిమంతుల సంతానము, నీతిమంతుల మార్గము, నీతిమంతులు వర్ధిల్లితే ఏం జరుగుద్దో, నీతిమంతుల కష్టార్జితము, ఇక నీతిమంతుల ఇల్లు, గొప్ప ధననిధి అని నేర్చుకున్నాం. చాలా విషయాలు నిజంగా ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనకందరికీ ఏమనిపించాలంటే నీతిమంతులంగా ఉండాలి. ఏమీ తక్కువ అవదండి, నీతిమంతులకు ఏమీ తక్కువ అవదు. సో ప్రభు అంటాడు కదా, ఆయన ఇచ్చిన భరోసా, ష్యూరిటీ ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన ఉన్నావా? ఆకలి అయిందా? పర్వాలేదు. దప్పిక అయిందా? పర్వాలేదు. నీతి కొరకు నేను నిన్ను తృప్తిపరుస్తాను. అది గొప్ప వాగ్దానం. కనుక మనలో ఇక్కడ మనము దీన్ని ఈ వివిధ రీతులుగా వింటున్న మెసేజ్ను వింటున్న ప్రతి ఒక్కరికి ఒక శుభవర్తమానం ఏంటంటే నీతి కొరకు ఎంత కష్టమైనా భరిద్దామో దానికి దేవుడే ష్యూరిటీ. పూట పడుమనే మాట ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. దేవా నా కొరకు మేలుకై పూట పడుమని మనము నీతిని అనుసరిద్దామో అది ఎంత కష్టమైనా దేవుడు దానికి ష్యూరిటీ. రైట్. దేవునికి మహిమ. ఈరోజు వేరే కోణానికి వద్దాం. ఒక్క వర్తమానం. వేరే కోణం ఏంటంటే ఇంతవరకు నీతి కొరకు ఆకలైన నీతిగా, దప్పికైనా నీతిగా ఉండడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు అలా కాదు. ఈరోజు ప్రభు చిత్తమైతే ఏమంటున్నామంటే ఇప్పుడు నీతి కొరకైన తృష్ణ, అంటే నీతి కొరకు ఆకలి, అర్థమవుతుందండి. నీతి కొరకు దప్పిక. నేను మొదట్లోనే చెప్పాను, 2 రకాలుగా ఆలోచన చేస్తే నీతి కొరకు అంటే మనం నీతిగా ఉండడం వల్ల భోజనం లేకపోవచ్చు, నీళ్ళు ఇవ్వకపోవచ్చు, అయినా ఆకలితో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడని 2 వారాలు ధ్యానం చేశాం. ఈరోజు వర్తమానం ఏంటంటే నీతి కొరకైన దప్పిక నీకుందా? నీతి కొరకైన ఆకలి నీకుందా? తృష్ణ అనొచ్చు. రైట్. నేనేమంటానంటే దీని టైటిల్ నీతి నిమిత్తము తృష్ణ ఉన్నదా అని. ఏమండి, నీతి నిమిత్తం ఏముండాలంట? తృష్ణ. ఒకసారి మనకి కీర్తనకారుడు ఇలా అంటాడు కదండి. 42వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. ఒకసారి చూడండి. 42వ కీర్తన కోరాహు కుమారుల కీర్తన. అద్భుతంగా వారు రాసిన కీర్తనలో నేను 2 చరణాలు చదువుతున్నా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, ఇది ఆకలే, దాహమే. ఈ దుప్పి ఏం చేస్తుందంటే నీటి వాగుల కొరకు పరిగెడతా ఉంటుంది కదండి. ఆ అరణ్యంలో పరిగెడతా ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇది నాకు కావాల్సింది ఏంటంట? దేవుని కొరకు. ఇక్కడ మనం అంటాము నీతి కొరకు ఏముండాలి? తృష్ణ అంటే డీప్ ఆశ, లేకపోతే కోరిక, లేకపోతే దాన్ని ఇంకొక మాట అంటాను, ఇబ్బంది పడుతున్నాను అనండి మీరు ఎవరైనా. ఫార్మల్ వర్డ్ కసి అనొచ్చానండి, పర్లేదా?
కొన్ని మాటలు అనేసి మళ్ళీ నేను వింటున్నప్పుడు అమ్మో ఈ మాట అనొచ్చలేదు, అయితే కొంతమంది సేవకులు ఇంకా పెద్ద మాటలు అంటున్నారు అనుకోండి, నేను అలాగా ఎందుకో ఫార్మల్ వర్డ్ యూజ్ చేయకూడదు అనేసి భయపడుతున్నాం. రైట్? నీతి కొరకు ఏముండాలి? మనకి తృష్ణ, కసి ఉండాలి. ఏమండి? పట్టుదల ఉండాలి. ఇది నీతిని నెరవేర్చాలనే పట్టుదల, నీతి కొరకైన పట్టుదల. ఈ విషయాల గురించి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం కొద్దిగా. ఏమండి? సో ఈ నీతి కొరకు మనం ఈ కీర్తన భాగమే చదివితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. ఈ మాట చదువుతుంటే నాకు వాళ్ళ గురించి చెప్పకుండా ఉండలేను. ఎవరి మాటలు అంటుంది? కోరాహు కుమారులు. కోరాహు కుమారులు వారికి పనేంటి? దేవుని మందిర ద్వారపాలకులు. ద్వారపాలకులు అంటే నిరంతరము ద్వారపాలకులే వాళ్ళు. ఎప్పుడు దేవుని మందిర, వాళ్ళ డ్యూటీ అది, వారి జాబ్ అది. ఏది? ద్వారపాలకులు. ఈ ద్వారపాలకులు ఏమండి, ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతాం అనుకుంటారా? ఎంత సంతోషపడిపోతారో. ఇప్పుడు నేను సెలవులు అన్నాం అనుకోండి, ఇంకా అదిరిపోతుంది కదండి. టీచర్స్ మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోదాం అనుకుంటారా? రోజంతా ఉండేదే కదా, మళ్ళీ స్కూల్కి ఏంటి అని అంటాం. ఇప్పుడు ఆయన జాబ్ చేసేది ద్వారపాలకుడు, దేవుని మందిర ద్వారపాలకుడు. కానీ ఆయన ఏమంటున్నాడు ఏంటంట? దేవుని సన్నిధిని ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడతాను. అది ఏంటంటే తృష్ణత అంది. ఎప్పుడు వెళ్ళిపోదామా? ఏమండి? ఎవరికైనా ఆ జాబు, ఇప్పుడు చేస్తున్న జాబు మళ్ళీ వెళ్ళిపోతాను అంటే, జాబ్ లేకపోయినా వెళ్ళిపోయి కూర్చుంటానంటే ఏమంటారు వాళ్ళని? రిటైర్డ్ అయిపోయినప్పుడు, టీచర్స్ రిటైర్డ్ అయిపోతారు కదా, రిటైర్డ్ అయిపోతే టీచర్లు కానీ పాస్టర్ రిటైర్డ్ అయిపోతే అస్సలు కుదురుగా ఉండలేరు. ఎందుకంటే ఊరికే మాట్లాడుతున్న వాళ్ళు కదండి. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి స్కూల్లో కూర్చుంటారు. బాబు మాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు, మేము పాటలు చెప్తాం. ఒక గంట టీచర్లు చెప్పండి బాబు, మేము వెళ్ళి పక్కకి వెళ్ళిసేపు వస్తాం అనేసి ఈ పెద్దోళ్ళు ఏం చేస్తారంటే అలవాటు అయిపోతారు. అలాగా ఈ కోరాహు కుమారులు అంటారు, నీ మందిరావరణలోనే ఉండాలనుకుంటున్నాం అయ్యా. డ్యూటీ అదే. డ్యూటీ అయిపోయి ఏం చేస్తాం? మళ్ళీ దరిదాపులో కనపడరు కదండి, దరిదాపులో. కానీ వీళ్ళు ఏమంటున్నారు? నీ మందిరావరణకి ఎప్పుడు వచ్చేయాలి. ఏంటి? దేవుని మందిరావరణంలో ఉన్న ఆ సంతోషము, ఆ దయ, ఆయన కృప, ఇదంతా గమనిస్తే ఇక్కడే ఉండిపోదాం, నన్ను పర్మనెంట్గా వేసేయండి ఇక్కడ అని అంటారు అనమాట. వీళ్ళు కోరాహు కుమారులు ఏమంటారు? మరలా ఎవరు వీళ్ళు? కోరాహు కుమారులు అంటే వారి తండ్రి ఏం చేశారు? ప్రభువు మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేశాడట? భూమి నెరవిడిచి అందరు ఇశ్రాయేలు సమాజం చూస్తుండగానే 200 సుమారు ఈ కోరాహు, అబీరాము, వీళ్ళని భూమి నెరవిడిచి మింగేసిందట. ఏంటి? వాళ్ళ పితరుల విషయంలోనేమో భూమిని నెరవిడిచి మింగేసిందా? కానీ వీళ్ళు అంటున్నారు అని మింగేయడం కారణం ఏంటి? దేవుని కోపం వచ్చింది వాళ్ళకి. దేవుడు వాళ్ళు అందరూ చూస్తుండగానే మింగేసింది, భూమి నెరవిడిచి వాళ్ళని మింగేసింది, అని మింగేసింది అంతే. అలా మింగేస్తే కుమారులు ఎలా తయారవ్వాలి లెక్క ప్రకారం? మేము గుడిగురామా, ఎవడంటాడు ఇంత దుర్మార్గంగా, మేము అంత దోషులమా, మా నాన్న అంత తప్పు చేశాడు అని అంటాం మానేసి వీళ్ళు ఏమన్నారు? నీ మందిరంలోనే ఉండిపోతామయ్యా, నీ మందిరంలో ఉండిపోతాం. కనుక దేవుని సన్నిధి ఎంత మాధుర్యంగా భావించారు ఈ కోరాహు కుమారులు. సో దేవుని సన్నిధిని గురించి తృష్ణ ఉందట వీళ్ళకి. సో మనకి ఈరోజు ఏ తృష్ణ ఉండాలండి? నీతి కొరకైన తృష్ణ. చూద్దాం. మొదటిగా మనము గ్రేట్ ఎగ్జాంపులర్ ఎవరు? యేసు ప్రభు. ఆయన దగ్గరికే వెళ్దాం. ఇదే కీర్తన గ్రంథం 69వ కీర్తన. మరొకరు యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనము. ఈ 69వ కీర్తన 9వ భాగం ఒకరు, యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం ఒకరు చదివితే ఒక్కసారిగా ఒకరి తర్వాత ఒకటి. ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఏంటంట? ఇంటిని గూర్చిన ఆసక్తి యేసు ప్రభుకు, అది ప్రవచనం, ప్రభును గూర్చిన ప్రవచనము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. చాలు తల్లి, చాలు. ఇప్పుడు రండి 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకొని. ఏంటంట? అక్కడ ప్రవక్త కీర్తన గ్రంథంలో 69వ కీర్తనలో ఉన్నట్టుగా ఆ ప్రవచనం ఎవరి కొరకు చెప్పబడిందంట? క్రీస్తుని గురించి చెప్పబడింది. ఈ ప్రవచనానికి ఎందుకు గుర్తు చేసుకున్నారు శిష్యులు అంటే, ఎందుకు గుర్తు చేసుకున్నారంటే, ఆయన ఒక రోజు అంటే 2 సార్లు జరిగిందనమాట అకార్డింగ్ టు జాన్ ద గాస్పల్. సో యోహాను సువార్త ప్రకారము యేసు ప్రభు ఈ పనులు 2 సార్లు చేశారు. నేను చదువుతున్నాను చూడండి 13 నుంచి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను
పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి, దేవాలయంలో ఎవరు కూర్చున్నారంట? రండి బాబు రండి రండి, చిల్లర దొరుకుద్ది రండి, పావురాలు 10 రూపాయలకు 2. ఏంటి మందిరంలో ఏం చేస్తున్నారంట? ఓ మాట ఏమనుకోద్దండి, సంఘం వారిపాట, సంఘం వారి పాట కదా, సంఘం వారిపాట అని కలవడే, సంఘం వారి పాట 5 రూపాయలండి, 10 రూపాయలు. ఎక్కడ జరుగుతుంది ఇది? ప్రభు వచ్చాడు అనుకోండి ఆ టైంలో, అంటే మన క్రిస్మస్కి ఆయన ఉండడు కాబట్టి పర్వాలేదు, ఉండడు, ఇంకా తొట్టులో ఉంటారు కదా పాల్పేక నోట్లో పెట్టి, రైట్? ప్రభు ఉండడు. ఉంటే ఏం చేస్తాడు ఆయన? అదే పని చేస్తాను. మళ్ళీ చదువుతున్నాను. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుని చూచి, మీరు పొరపాటుగా అనుకోవద్దు, ఎందుకు ఎడ్లు అమ్ముతున్నారండి? ఎడ్ల బజార్ లేదా వాళ్ళకి? ఎవరు వీళ్ళు? మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక ఎద్దును కొనుక్కుని వెళ్ళి పాప పరిహారార్థంగా బలిస్తారు. కనుక మందిరంలో పెట్టేశారు ఈ కుంపటి, ఈ బజార్. ఎక్కడ ఉండాలి లెక్క ప్రకారం? ఎక్కడో ఉండాలి, కొనుక్కు తెచ్చుకోవాలి, వచ్చేస్తాం కదా దులుపుకొని. లేకపోతే రోకలు మార్చువారు అంటే ఎందుకు? కానుక పెట్టిలో టింగుని ఇయ్యాలి కదా, ఏమండి? కనుక చేంజ్, చిల్లరక్కడ అంటాడు అనమాట. ఇదంతా దేవుని మందిరానికి సంబంధించిన పనులే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇదేం బయట విషయం కాదు. ఎద్దులు అమ్ముకుంటానండి గుళ్ళో, అది కాదు. దేవుని మందిరానికి ప్రతిష్ఠ చేయడానికి, లేదా దేవుని బలి ఇవ్వడానికి కొనుక్కున్నవే, కొనుక్కోవలసినవే. కానీ ఎక్కడ అమ్మాలంట? ప్రభు అంటే చిరాకు పడి, తీయండి ఇక్కడ. నేను చదువుతున్నాను అన్నమాట. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి, త్రాళ్లతో కొరడాలు చేసి, ఊహించగలుగుతారా కదండి? ఎంతో దయనీయమైన ప్రభు, దయగలిగిన ప్రభు ఏం చేశాడట? ఈ బికేమ్ ఫెరోషియస్ అని వచ్చాము, ఉగ్రుడైపోయాడట. తాళ్లతోటి, ఇంకేంటంట, ఆయన త్రాళ్లతో, ఏర్రేళ్ళలో అంటారు కదా పిల్లలు అంటారు, ఏదిరే కర్రేది అంటారు కదా, అలాగా ప్రభు ఏం చేశాడంట? తాళ్ళు దొరికినాయి ఆయనకి, తాళ్ళతో కొరడాలు చేశాడట. తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయం తోలు వేసి ఇప్పేశాడు, అన్నింటినీ సీరియస్గా. పొండి, ఏమైపోతాయి అవన్నీ? పరుగు ఇంతవరకు కట్టేసి ఉంచారు. ఇప్పుడు ఏం చేస్తారు? యాక్చువల్గాను అమ్మి, ఆయన కూడా అమ్మి వాటిని తీసుకెళ్ళి బలి ఇచ్చేస్తారు. ఇప్పుడు బలి ఇవ్వక్కర్లేదు, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే గొర్రెలు ఎక్కయు ఎడ్లు ఎక్కయు రక్తాన్ని అర్పించాల్సిన అవసరం లేదు, ఆయనే మన కొరకు రక్తాన్ని చిందించేశాడు. సో నో మోర్ బలి, రక్తం చిందించాల్సిన అవసరం లేదు. కనుక ఆయనకి ఇది చూస్తుంటే ఇందుకొరకు కదా నేను వస్తున్నాను, వీటన్నిటిని విడిపించడానికి, ఇక మీ అందరి పాపాలు పరిహరించడానికే ఈ గొర్రెపిల్ల వచ్చింది. దీన్ని ఏమో నెగ్లెక్ట్ చేస్తున్నారు, దీన్ని ఇంకా గొర్రెక్కడ అమ్ముతూనే ఉన్నారు. ప్రభుకు చాలా కోపం వచ్చిందట. ఏమండి? తాళ్లతోను కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయమును తోలివేసి రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి, ఏమండి ఎంత బేబస్సు సృష్టించేశాడు ఆయన. ఏమండి? పడవేసి పావురములు అమ్మువారితో, వీటిని ఎక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఏమంటారు దాన్ని? ఇలా చేస్తుంటే శిష్యులు బెత్తరపోయారు. ఏంటిది? ఓహో, 69వ కీర్తనలు ఏంటంట? నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించినది. ఇల్లు ఎవరి ఇల్లు ఇది? దేవుని ఇల్లు. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను తినేస్తుందండి. అది ఆకలి. ప్రభుకున్న కసి ఏంటంటే దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి. ఏం చేద్దామని? అల్టిమేట్గా దీని సారాంశం ఏంటి చెప్పండి? ఏంటి? మందిరంలో ఇది తోలేయడం వల్ల ఏం జరుగుద్ది? నీతి స్థాపించబడద్ది. ఏమ రైట్? ఏమండి? సో ఎందుకోసం ఇది డిఫరెంట్ అండి. యేసుప్రభు బోధ వేరు, లోకానికి యేసుప్రభు బోధకి తేడా ఉంది. కనుక అది స్థాపించటానికే ప్రభు ఉగ్రుడైపోయాడు. ఆయనకి మహాకసి ఉందండి, తృష్ణ ఉంది, ఏంటిది? దాహం. ఏంటంటే ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. రైట్? మనము గమనిద్దాం. ఏమండి? మన కళ్ళ ముందు చాలా జరుగుతున్నాయి. మనము మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మందిరాల్లో జరిగే పనులు, ఏమండి ఈ బిజినెస్ అంతా ఇప్పటికే జరుగుతుందా లేదా? నాకు ఎలాగా అనుమతిస్తారో తెలియదు, నా చిన్న నాలెడ్జ్ నాకు తెలియదు. ఎందుకు చేస్తారో చర్చ్ ముందేకి వెళ్ళిపోయి ఎదరికెళ్ళిపోయి ఆయన వస్తాడు, సిఆర్ గారు ఎవరో వస్తారు, సంగమార పాట. ఎందుకు అలా చేస్తారు? కొన్ని చర్చెస్ ఏం చేసింది, బయట పెట్టాయి.
ఏంటి ఇప్పుడు పలహారాలు తీసుకొస్తారు కదా కొన్ని పెద్ద పెద్ద చర్చెస్లో, అరటిపళ్ళు అవన్నీ తీసుకొస్తారు కదండి, ప్రథమ ఫలాలు తీసుకొచ్చినప్పుడు. యాక్చువల్గా అప్పుడు ఏంటంటే యాజకులు తీసుకునేవారు. సో ఇలాంటి చర్చెస్లో అయితే ఇక్కడ మనము లేకపోతే అందరూ తీసుకుంటాము. కొన్ని చర్చెస్ ప్రతిదీ రికార్డెడే, మనీ రూపంలో ఇవ్వాలి. మనీ ఇవ్వకుండా అలా తెస్తే అప్పుడు వాళ్ళు ఎదురు పాటలు పాడతారు. మందిరంలో ఈ బిజినెస్ చేసేస్తారు ఒకటోసారి రెండోసారి అనేసి. సో ఏమో నేను అది ప్రతిసారి ఆ దిగమర చర్చికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా కదండి, జీడిఎం చర్చెస్లో కూడా అలాగ పాటలు పెడతారు. అది నాకేదో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మాట అస్తమానం గుర్తొచ్చేస్తుంది, ప్రభు ఉంటే ఏం చేస్తాడు అనేసి. ఏమో మరి దాన్ని అంటే పెద్దలు ఎప్పుడు పురాతన సంఘాలు ఎందుకు చేస్తారో నాకు తెలియదు, కానీ ఎందుకు చేస్తారో అలాగంటే అది మరి ఎవరు తీసుకెళ్తారు? పాస్టరా? శాలరీ బేస్డ్, ఆయనకి అవన్నీ ఇచ్చేస్తే కుదరదు. మరి ఎందుకు అని దాన్ని క్యాష్ రూపంలో మార్చడం కొరకు చేస్తారు. ఓకే, అయితే గమనిద్దాం. సో ఇక్కడ మనకున్న టాపిక్ ఏంటంటే యేసు ప్రభుకున్న తృష్ణ ఏంటి? దేవుని మందిరాన్ని గురించిన తృష్ణ, దేవుని మందిరాన్ని గురించిన తృష్ణ, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. సో మన కళ్ళ ముందు చాలా పనులు జరుగుతున్నాయి. దేవుని నీతిని స్థాపించడానికి మనకెంత తృష్ణ ఉందండి, మనకెంత తృష్ణ ఉంది. సో అంటే ఇది ప్రత్యేకమే. ఎవరికి అప్పుడు ఎవరు అలా చేసి ఉండరు కదండి, ఎవరు చేసి ఉండకే అంత ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎద్దుల మార్కెట్ అంటే మాటలా ఏమంటే, గొర్రెల మార్కెట్ అంటే మాటలా, ఇంత కొంచెం స్థలం సరిపోద్దా? దాన్ని కేటాయించేశారు. ఇది ఫర్ ఎద్దులకి, ఇది గొర్రెలకి, ఇది పావురాలకి, ఇది రోకల మార్చ్, ఇది మందిరంలో ఫిక్స్డ్ ప్లేసెస్ ఉన్నాయి. కానీ ప్రభు ఇప్పుడు వచ్చేవాడు, తీసి పడేయండి, ఇక్కడ కుదరదు అంతా. ఇది నా తండ్రి ఇల్లు వ్యాపారప్టిల్గా చేసేస్తున్నారు మీరు, కుదరదు అలాగా. అంత ఖచ్చితంగా ప్రభు చెప్పేశాడు. రైట్, దట్ ఈస్ తృష్ణ. ఇప్పుడు యేసు ప్రభు మాటలు మనం ఇలాగ ఆలోచించాలి, నీతి కొరకైన తృష్ణ, నీతి కొరకైన తృష్ణ. సో ప్రభు ఏం చేద్దామన్నాడు? దేవుని మందిరంగా స్థాపిస్తే అప్పుడు ఏం జరుగుద్ది? అక్కడ దేవుడు మహింపరచబడతాడు. దేవుడు అనగానే నీతికి ప్రతిరూపం, దేవునికి స్తోత్రం, నీతికి ప్రతిరూపం. సో దేవుణ్ణి ప్రతిష్ఠించాలంటే, దేవుడు మహిం పొందాలంటే అక్కడ వ్యాపారం ఉండటానికి కుదరదు. దేవుని నీతి ఉండాలంటే వ్యాపారానికి దూరం పెట్టాల్సిందే. రైట్. సో ఈ మాటలు మనం గమనిస్తే మరొక విషయం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరొక ఆయన తృష్ణ మనం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి చదువుతున్నాను. చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అంతేనమ్మా, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఏమండి, మోషే గురించి మనం చూద్దాం. మోషేకున్న తృష్ణ మనం గమనించాలి. మోషే ఎంతో సౌకర్యవంతమైన జీవితంలో ఉన్నాడండి. ఇప్పుడు ఇశ్రాయేలు ఎలా ఉన్నారు? బానిసల్లో ఉన్నారు. బానిస బ్రతుకుల్లో హేరోదు చేత మరీ అనపబడుతూ, ఫరో చేత మరీ అనపబడుతూ ఉన్న రోజుల్లో మోషే మాత్రం చాలా సుఖవంతమైన జీవితంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సుఖవంతమైన రాజగృహంలో ఉన్నాడు. రాజు కుమార్తె యొక్క కుమారుడు పొజిషన్లో ఉన్నాడు. అంటే బహుశా రాజు కుమారులు లేరు, ఈ కుమార్తె యొక్క కుమారుడే వారసుడు కాబోతున్నాడు. కనుక ఎలా ఉంటాడండి? సకల విద్యలు నేర్చుకున్నాడు, ఎంతో సౌకర్యవంతమైన జీవితం. ఏమండి, తన ప్రజలు ఇశ్రాయేలీలు, వారికి మోషేకి ఎంతో వ్యత్యాసం ఉంది. రైట్. అలాంటి పరిస్థితుల్లో మోషే చేస్తున్న పని, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఏంటంట? ఈ ఐగుప్తు ధనము నాకు వద్దు, క్రీస్తుని గూర్చిన నిందే గొప్పది. ఏమండి, అర్థమవుతుందా? అంటే తనకున్న ఆ సౌకర్యవంతమైన జీవితాన్ని ప్రక్కన పెట్టి నా ప్రజలతో కష్టం అనుభవించడమే మేలు, నా ప్రజలతోటి నింద అనుభవించడమే మేలు, నాకు ఇది అక్కర్లేదు అనుకున్నాడట. ఇంకా అంత మాత్రం కాదు, ఇంకా అంటాడు కదా, చూద్దాం. అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ తృష్ణ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రస్తుత సౌకర్యాన్ని, ప్రస్తుత భోగాల్ని ఏం చేస్తారంట? ప్రక్కన పెడతారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం అంటే, మిమ్మల్ని ఏమనాలో తెలియక స్తోత్రం చెప్పండి ఒకసారి.
వినండి దయచేసి. ఇక్కడ మోషేను మనం గమనిస్తే మోషే ఇశ్రాయేలుకి తనకి చాలా వ్యత్యాసం ఉంది. మోషే సౌకర్యవంతమైన జీవితంలో ఉన్నాడు, కానీ క్రీస్తు కొరకు ప్రత్యేకంగా నాకు ఈ సౌఖ్యం వద్దు, ఈ సుఖభోగాలు వద్దు, ఈ ధనము వద్దు, నా ప్రజలతో నిందే బెటర్ అనేసి దాన్ని త్యజించి వచ్చేసాడట. దట్ ఈస్ జీల్ అని అంటాను నేను. ఏదది? దేవుని కొరకైనా తృష్ణ. ఎందుకంటే నా ప్లాన్ ఇది కాదు. అంటే ప్రభు చూడండి, అందరికి ఉండదు ఇలాంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితి? మనకి సౌకర్యం అంత ఉందనుకోండి, హ్యాపీగా బతికిపోతాం, బాగానే ఉంది హ్యాపీగా. మీ కర్మది. నేను అదృష్టవంతుడిని. మా అక్క ఏదో ఆ పెట్టిలో పెట్టింది, ఆ తొట్టులో పెట్టి పంపింది, కానీ లక్కీ ఫీలో. చూడండి, నాకు నా చేతి రాతలు చూసారా, ఇలా సంబరపడిపోతుంటారు. కానీ తృష్ణ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట, అయ్యో నా ప్రజలు శ్రమ అనుభవిస్తున్నారు, నేనేం చేయాలంట, ఈ సౌఖ్యంలో ఉండడానికి కుదరదు. కానీ ఎందుకు? తన దర్శనం ఏంటంట, దానికి ప్రతిఫలముగా ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టించాడండి. దేవునికి మహిమ. ఏంటంట, ఏమండి, ఈ తృష్ణ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రస్తుత పరిస్థితులు చూడరు. ప్రస్తుత పరిస్థితులు సౌఖ్యంగా ఉండొచ్చు, లేకపోతే కష్టంగా ఉండొచ్చు, ఏమైనా సరే దీని ప్రతిఫలం ఏంటి? ఏమండి, నీతిని స్థాపిస్తే ప్రతిఫలం ఏంటండి? నీతిని స్థాపిస్తే, నీతిని స్థిరపరిస్తే ఏం జరుగుద్ది? ఏమండి, ప్రభు అంటాడు, నీతి కొరకు ఆకలి ఉందా నీకు? నీతి కొరకు దప్పికుందా? ఏం చేయబడతాం? తృప్తిపరచబడతాం. ఎక్కువ మందికి ఇలాంటి తృష్ణ ఉండదు, కనుకనే మనం వేళతో లెక్క పెట్టచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి తృష్ణ కలిగిన వాళ్ళు వేళతో లెక్క పెట్టచ్చు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత అన్నాడు, మనం అందరం ఎలా ఉండాలంట? నీతి కొరకైనా ఆకలి దప్పులు కలిగి ఉండాలి, నీతి కొరకైన కసి మనకు ఉండాలి, కాంప్రమైజ్ అయిపోకూడదు. పోన్లే, దేవుని స్తోత్రం, మనకి ఇది కదా 5,000 లోపలికి వెళ్తున్నాయి, మిగతా వాళ్ళు ఏమైపోతే నాకేంటి? అది కాదట, అది కాదు. దేవుని ప్రజలతోటి ఇట్లాంటి సుఖం కంటే, ధనం కంటే, ఐగుప్తు ధనం కంటే నా ప్రజలతో కష్టం అనుభవించట, నింద అనుభవించటే నాకు మేలు అని దాన్ని త్యజించి విడిచిపెట్టి వచ్చేసి ఇంకా అంటారు కదా, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి కలవాడై, ఏమండి, స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడట అండి. ఎవడేం చేస్తాడు నన్ను అండి? మాటల ఒక రాజును ఎదిరించి వెళ్ళిపోవడం అంటే, సరిహద్దులు దాటి వెళ్ళిపోవడం అంటే ఎంత కష్టం. ఈయన రాజు కుమారుడు, కాబోయే రాజు ఒక రకంగా ఎంత వారికి కష్టం కదండి అలా వెళ్ళిపోవడానికి. కానీ అస్సలు లెక్క చేయలేదు. ఇదంటే మనం ఆ టైంలో మోషన్ అడిగానుకోండి, ఏంటి మోషన్ అంటే, దేవుని ప్రజల కొరకు నాకు ఇదంతా అక్కర్లే, నా ప్రజలు విమోచనింపబడాలి. తన ప్రయత్నం చేశాడు, కానీ ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యాడు. కనుక ఆ తృష్ణ మాత్రం పోలేదు. కనుక ప్రభు ఏం చేశాడు, నువ్వే కరెక్ట్, దీనికి ఇంకెవరు లేరండి, ఇశ్రాయేల్ ఎవరు లేరా? ఇలాంటి కసి కలిగిన వాడు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. మోషే లాంటి తృష్ణ కలిగిన వాళ్ళు ఎవరు కనపడలేదు ప్రభు. కనుక మళ్ళీ మోషే దగ్గరికి వెళ్ళాడు. నువ్వు అక్కడ సెటిల్ అయిపోయావు, బాగానే కుదరదు కదా, నీ ప్రజలు అక్కడ కష్టం అనిపిస్తున్నారు, రా అంటే, ఎందుకులే ప్రభు, నేను ప్రయత్నం చేశాను, నా వల్ల కాదు, కుదరదో, నువ్వే రావాలి. దేవుడు ఎంత కన్విన్స్ చేస్తాడో, ఎంత కన్విన్స్, రా పద అంటే లాస్ట్లో ఇంకంతే, నోరే మళ్ళీ మారు మాట్లాడలేదు, వచ్చాడు. ఎన్ని అద్భుతాలు చేశాడో మనం చూసాం. కనుక ఏమండి, ఈరోజు ఈ సందేశం ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని కార్యాల కొరకు లేకపోతే నీతిని స్థాపించడం కొరకు మనకు తృష్ణ ఉన్నదా? తృష్ణ, కాంప్రమైజ్ కావద్దు. ఏదో బహుమానంగా కలిగే ఆ చిన్న చిన్న సంతోషాలు, సుఖ సంతోషాలు, లేకపోతే ఏదో మేలు, అట్లాంటి ఏమి పట్టించుకోవాల్సిన సమయం కాదు ఇది. మనము నీతిని స్థాపించడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి తృష్ణగా ఉండాలి. రైట్. ఇంకో విషయాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక మరో హీరో కనబడతాడు మనకి. ఎవరైనా ఏమండి? ఏలియా. ఈయన తృష్ణ మనం గమనిస్తే, ఏలియా మనలాంటి మనిషే, అందులో డౌట్ లేదు. ఎలాంటి మనిషి? మనలాంటోడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ దేవుని పట్ల, అంటే మనలాంటి స్వభావం గలవాడనేసి మనం ఆయన తక్కువ చేయడం ఉద్దేశం కాదు. అమ్మో ఆయన దగ్గర మనం నిలబడలేం, నేను ఎవని సన్నిధి నిలబడ్డానో అంటాడు, ఎక్కడ నిలబడినా అంటాడు. అలాగా మనమైతే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అంటాం, నేను దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడతాను, బయట ఉంటే వేరు.
కానీ ఏలి అలా కాదు. వేర్ ఎవర్ హీ స్టాండ్, ఎక్కడ నిలబడినా నేను అంటే ఎక్కడ నిలబడినా ఎలా ఉండేవాడు అంతే. దేవుని స్తోత్రం. ఎక్కడ నిలబడినా అర్థమవుతుందండి. మార్కెట్లో నిలబడినా, ఇంట్లో నిలబడినా దేవుని సన్నిధే. బిజినెస్లోనా, మన వ్యాపారంలోనా, హాస్పిటల్లోనా, ఇంటి దగ్గర, ఎక్కడైనా సరే ఎవరి సన్నిధి నిలబడ్డానో. అర్థమవుతుంది ఈ పాయింట్ ఏమండి? మనం ఎక్కడ నిలబడినా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అంటే గాడ్ ఈజ్ విత్ అస్, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. ఎప్పుడు ఉంటాడు దేవుడు? నువ్వు రాక ప్రభు అన్ని చోట్లకి, నువ్వు అన్ని చోట్ల రాలేవు, భరించలేవు. అది నేను మందిరంలోకి వస్తాను, లేకపోతే నా ప్రార్థన గదిలోనికి వెళ్తాను, మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, అప్పుడు రా, మిగతాప్పుడు నువ్వు కష్టం అవుతుంది నీకు. ఏమండి? కాదట. ఏలి అలాంటి మనుషుడు కాదు. ఎక్కడ నిలబడినా నేను ఎవరి సంది నిలబడ్డాను యెహోవా జీవంతో అంటాడు. ఏమండి? అలాంటి ఆయనకి అనౌన్స్ చేశాడు, ఆ యెహోవా జీవంతో 3.5 సంవత్సరాలు వర్షం రాదన్నాడు. ఆకలి కరువుతోటి మాడిపోతుంది, దేశం మాడిపోతుంది. మరలా ప్రభు చెప్పాడు, ఇస్తాను మాట్లాడు అని అంటే, ఇప్పుడు అంటాడు వస్తుంది వర్షం. దానికి ముందు ఒక శాసనం చేశాడండి. ఏం చేశాడంట? అదేమో ఇశ్రాయేల్ దేశం, కానీ ఇశ్రాయేల్ రాజు భార్య మాట విని తనకి, తన దేశానికి, తన దేవునికి నచ్చని పని చేయటం మొదలుపెట్టాడు. రైట్ కదండి? అహాబు రాజు ఏం చేశాడంట? ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడు? తనకి కరెక్ట్ కాదు, తన ప్రజలకి కరెక్ట్ కాదు, దాని దేవునికి అసలు ఇష్టం లేదు. ఆ పని భార్య మాట విని భార్య కల్చర్ తీసుకొచ్చి దేశంలో పెట్టాడు. రగిలిపోయాడు ఏలియా. ఇందుకొరకే వర్షం రావట్లేదు, ఎండిపోయింది, మసి అయిపోతున్నారు, ఆకలి చావులు. కనుక రండి చూద్దాం, కర్మెలు పర్వతాన్ని రండి. అక్కడ ఛాలెంజింగ్ నాకు అనిపించిందండి. ఈయన ఒక్కడో. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? ఏలియా కొడుకులు ఎంతమంది నాకు తెలియదు, మీకు తెలుసా? భార్య ఉన్నట్టు కూడా తెలియదు నాకు. ఒకే ఒక్కడు. ఈ ఒక్కడు కర్మేలు పర్వతం మీద రమ్మన్నాడు. ఎవరిని రమ్మన్నాడు? రాజు రావాలి అక్కడికి, గవర్నమెంట్ అంతా రావాలి. సో రాజు లేకపోతే రాణి కొంతమందిని మెయింటైన్ చేస్తున్న, సుమారు 800 మంది ప్రవక్తల్ని, క్రీస్తు దేవునికి వ్యతిరేకమైన వారిని ప్రేరేపిస్తుంది. వాళ్ళు కూడా రండి, ప్రజలందరూ రండి అన్నాడు. కర్మేలు పర్వతం మీదకి వెళ్ళారు. డిసైడ్ అయిపోదాం ఈరోజు. మీ దేవుడు కరెక్ట్ అయితే మీరు ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేస్తుంటే ఆకాశానికి అగ్ని వచ్చి దహిస్తుందో ఆయనే దేవుడు. మీరు చేయండి, ఆ తర్వాత నేను చేస్తాను. ఒకవేళ మీరు చేస్తానికి వచ్చింది అనుకోండి, మేము సరెండర్, ఇక్కడి నుంచి అందరం అదే ఆరాధన చేద్దాం. అలా కాదా, నేను చేస్తున్నప్పుడు వచ్చిందా, అందరూ దేవుడిని నమ్ముకోవాలి. ఇది ఛాలెంజింగ్ అండి. ఎవరికి వ్యతిరేకంగా? రాజు, రాణి. రాజుకు వ్యతిరేకమైన పర్లేదు, ఎవరికి వ్యతిరేకం కాకూడదు. అమ్మో, చాలా ప్రమాదం, ఖతర్నాక్. ఈ రోజుల్లో అందరూ అలాగే భయపడుతున్నారు. ఏమంటే రాజుకు వ్యతిరేకమైన పర్లేదు, రాణికి వ్యతిరేకం అవ్వకూడదు. రాణికి కూడా వ్యతిరేకం అయిపోయాడు. అయ్యి నిలబడి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాడు, అవ్వలేదు. నేను కొన్ని మాటలు చదువుతున్నా. 30వ వచనం చూస్తే, ఇది వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేశాడు, వాళ్ళ వల్ల అవ్వలేదు, అగ్ని పైనుంచి రాలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు జరిగిన విషయం 30వ వచనం చూస్తే 18వ అధ్యాయము, నేను త్వర చదివేస్తున్నా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరి దగ్గరికి వచ్చారట. అతడు క్రింద పడి ఉన్న, త్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అప్పటికి ఏమైపోయిందంటే బలిపీఠ పరిస్థితి, పడేశారు, దాన్ని తొక్కుతున్నారు, ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దాన్ని తీశాడు, యెహోవా బలిపీఠాన్ని తీశాడు. బలిపీఠను బాగు చేసి ఇశ్రాయేలు గోత్రపు లెక్క చొప్పున 12 రాళ్లను తీసి, ఏమండి, ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ కందకం తవ్వించాడు. పెద్ద కందకం తవ్వించాడు, ఒక బలిపీఠము, దాని చుట్టూ కందకం. ఇప్పుడు ఆ రెండో ఎద్దును తీసుకొచ్చాడు. రెండో ఎద్దేనా ఉంచి ఎద్దును పేర్చి కట్టెలు, ఎద్దును తునకలుగా చేసి, ఒక ఎద్దు వాళ్ళు తీసేసుకున్నారు కదా, రెండో ఎద్దును ముక్కలు చేసి, ఏమంటే 3 సార్లు ఆ బలి పశువు మీద నీళ్లు వేసేయమన్నాడు సమృద్ధిగా. అదంతా నిండిపోయింది, ఆ చుట్టూ కందకం నిండిపోయి పొర్లి పారిన నీళ్లు. అప్పుడు ప్రార్థన చేశాడండి. అప్పుడు ప్రార్థన చేసి అంటున్నాడు, నేనండి ఆ మాటలను చదువుతున్నా చూడండి. 36 సరిగ్గా అస్తమయ సమయం, ప్రార్థన సమయం అయ్యింది. ఆ టయానికి అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ఏలి ఎలా ప్రార్థన చేశాడు? యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు అనియు, ఈ కార్యములను నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు
తిరుగుచేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఎలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? యెహోవా దేవుడు అరిచారండి. ఏంటి ఈయన కసి ఏంటి? ఏమండి, ఒక్క ప్రవక్త ఈయన చంపడం పెద్ద కష్టమండి. రాజుకి రాణికి మిగతా కష్టమా? ఎవ్వరు దరికి రాలేకపోయారు. ఎందుకని? ఇట్స్ వెరీ జీలియస్ మ్యాన్. తృష్ణతో ఉన్నాడు, కసితో ఉన్నాడు. ఏమని? దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. వీళ్ళందరూ ఈరోజు తెలుసుకోవాలి, ప్రభువా నీవు సత్యవంతుడు నీతిమంతుడు అని, నీ నీతిని ప్రకటించడానికే నేను ఈ పని చేస్తాను. ఇంకా ప్రార్థన ముగించలేదండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రార్థన. మనం అంటాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం, ఇంకా మాట అనలే, ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు పైనుంచి అగ్ని దిగి వచ్చేసి బుగ్గి చేసేసిందట. ఆ నీళ్లు కందకం అంత రాళ్ళు సైతము బూడిదైపోయినాయట. ఏమండి, ఎవరన్నా నిలబడాలని ప్రభు చూస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. నీతి కొరకు నిలబడి, నేను నిలబడతా నీతి కొరకు తృష్ణ నాకుంది, ఏమైనా సరే కాంప్రమైజ్ కాను అని అంటే ఆటోమేటిక్గా దేవుని సహాయము వారికి ఉంటుందండి. చాలామంది ఉన్నారు, వాళ్ళతో కలిసిపోయి మనకెందుకులే అండి, రాజుని ఎదిరించగలమా, రాణిగారిని ఎదిరించగలుగుతామా, వాళ్ళ ప్రవక్తలు ఎంతమంది, వాళ్ళని ఏమి ఎదిరిస్తాం అని సరిపెట్టేసుకుని ఉండి ఉంటారు. కానీ ప్రవక్త ఏం చేశాడు? నో మోర్ కాంప్రమైజ్. సమస్య లేదు, తృష్ణతోటి దేవుని కొరకు నిలబడ్డాడండి. నీతి స్థాపించబడింది. గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. ఇశ్రాయేల్ అందరూ యెహోవా దేవుడు అని అప్పుడు అరిచారు. అంతవరకు ఎవరు కనబడితే వాళ్ళకి చేసేసారు. కానీ ఇప్పుడు మాత్రం యెహోవా దేవుడు అని అరిచారు. సో మనం గమనిస్తున్నాం, యేసు ప్రభుకున్న తృష్ణ మనకు ఉండాలని, మోషేకున్న తృష్ణ. ఏమండి, మనం అర్థం చేసుకుంటున్నాం, ఏ ప్రలోభాలకు గురి కాకుండా దేవుని నీతి కొరకైన తృష్ణ. సో ఇక్కడ ఏలియాని చూస్తే ఒంటరి ప్రవక్త అయినప్పటికీ దేవుని గొప్ప చేయాలని, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని చూపించాలని కసితో చేసిన ప్రయత్నం ప్రభు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు అందరూ దేవుని గొప్పగా గనపరిచారు. రైట్. మనం అనుకుంటాము, నేను ఒక్కడిని ఏం చేస్తానులేండి, నేను ఒక్కడినే ఆసక్తిగా ఉంటే సరిపోద్దా? ఏమండి, ఒకవేళ ప్రభు అలాగ అనుకున్నాడు అనుకోండి, ఏమయ్యింది అంటారు? ప్రభు కూడా ఏం వెళ్తానులే ప్రభువా, ఎంతమంది 800 కోట్ల జనాభా, 800 crores, నేను ఇల్లు ఒక్కడిని ఏం చేస్తాను అనుకుంటే ఏమయ్యేదంట? అఫ్కోర్స్ ప్రభు వచ్చినప్పుడు అన్ని కోట్లు లేరు అనుకోండి, పోనీ ఏమండి, బహుశా అప్పుడు 157, 53, 57 ఆ దేశాల నుండి ఉండొచ్చేమో కొన్ని లెక్కల ప్రకారం. రైట్. కనుక ఇప్పుడు ఇన్ని దేశాలు, ఇంతమంది జనాభా, ఏం చేస్తుంది? ఒక్క నీతి కొరకు కసిగా ఉంటే సరిపోద్దండి? అవుతుందా? ఎస్. ఇలాగే ఒక్కొక్కడే చేసిన పని ఇది. మోషే ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే, మోషే ఒక్కడే, ఏలియా ఒక్కడే దేవుని గొప్ప కార్యాలు భూమి మీద పరలోకాన్ని దించేశారండి. వీళ్ళు నీతిని స్థాపించేశారు. సో ఈరోజు ప్రభు మన నుంచి కోరుతుంది ఏంటంటే, నీతి కొరకైనా తృష్ణ నీకున్నదా? నీతి కొరకైన తృష్ణ. ఏమండి, ఇది కాంప్రమైజ్ అయితే అస్సలు అయ్యే వాళ్ళ దగ్గర ఉండదు. దేవుని కొరకు నిలబడాలి, నీతిని స్థాపించడానికి అన్నెసరీ డిస్కషన్స్లోకి పోవద్దు. దేవుని నీతిని స్థాపించాలి. అట్లీస్ట్ దేవుని యందు నమ్మికించిన వారిలోనైనా. ఏమండి, మనం ఆ ప్రయత్నం చేద్దాం. ఏం చేద్దాం? చాలామంది మేము కూడానండి, మేము అంటారు కదా, వాళ్ళలో నీతిని నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా ఉండాలి కదా, మరి ఇలాగెందుకున్నాం? మనం మన వాళ్ళతో మాట్లాడదాం, మిగతా వాళ్ళ సంగతి ఎలాగున్నా. రైట్. ఇంకొక విషయాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. ఆయన శిష్యుడు ఎవరండి? ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా. ఏలియాకి ఎలీషాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏమండి, ఏలియాకి ఎలీషాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? సారీ కదండి, ఎలీషాకి 2 అంతల పాలు ఉంది కదండి, డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఏలియా కంటే 2 అంతల ఆశీర్వాదం, లేకపోతే ఆత్మ నింపుదల ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటారు ఏలియా చేసిన అద్భుతాల కంటే డబల్ ఎలీషా చేశాడని అంటారు, ప్రవక్త అయిన ఎలీషా. రైట్. ఆయన ఎంట్రీ కూడా మనం చూస్తాం. ఏలియా అంటాడు, ప్రభుని ఇక్కడ ఉండలేని వచ్చేస్తానంటే, సరేలే వెళ్ళి ఒక ప్రవక్తను అభిషేకించాడు, నీ శిష్యుని అంటే ఎలీషాను అభిషేకించాడు కదా. ఆయన దున్నుతున్నప్పుడు. సో చాలా అద్భుతాలు చేశాడు ఏలియా. అయితే నేను చదువుతున్నా చూడు, 14వ వచనం, ఇక్కడ 13వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. ఏంటండి, ఈ ప్రవక్తకి ఏమొచ్చిందంట? రావచ్చా?
ప్రవక్తకు మరణకరమైన రోగం రావచ్చా? వచ్చిందండి. మరణకరమైన రోగమే వచ్చిందట. ఎందుకు వచ్చిందండి? ఏ లెక్క ప్రకారం వస్తుందండి? నాకు లెక్క తెలియదండి. ఏమండి, చాలా విషయాలు మనకు తెలియవు ఇక్కడ, రైట్? సో మరణకరమైన రోగం వచ్చిందట. వస్తే ఇప్పుడు ప్రవక్తకు మరణకర రోగం వస్తే ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఎంత పని చేశాను నీ కొరకు, ఛాలెంజింగ్గా పనిచేశాను, నా గురువు గారని ఏలియా కంటే డబల్ పనులు చేశాను, అద్భుతాలు చేశాను, ఇంతమందిని చేశాను, నాకు ఎంత మరణకర రోగం ఇస్తావా? ఇక్కడి నుంచి ప్రార్థన చేయను కదండి, మందిరానికి వెళ్ళను, నువ్వు మాట చెప్పినని చెప్పను ఎవరికి. ఆలోచించండి, ఎలా ఉండమో మనం? ఏమ్మా, అందరంగా చూడాలని ట్రై చేస్తాం. మనం ఎలా ఉంటాం? మెయిల్ చేస్తేనే ప్రభువానికి స్తోత్రం అంటాం, లేకపోతే సారీ ప్రభువా అంటాం కదండి. ఈ ప్రవక్తకు మరణకమైన రోగం వచ్చిందట. మంచం మీద పడున్నాడు. రాజుగారు వెళ్ళారు, ఇశ్రాయేల్ రాజు వెళ్ళాడు. వెళ్ళి ఆయన చూడండి ఏమంటున్నాడు, ఇశ్రాయేల్ రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచి ఆలోచించండి, ఖచ్చితంగా అది మరణకరమైన రోగమే. ఒక రాజు వచ్చి ప్రవక్త దగ్గర కన్నీరు విడిచాడంటే ఆయన కండిషన్ ఏంటి? దయనీయం కదండి, చాలా దయనీయం. అయ్యో ఎంత బాధ, నువ్వు ప్రవక్తవి ఎన్ని గొప్ప కార్యాలు చేశారు అనేసి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ రాజు ఏడుస్తూ ఒక మాట అన్నాడు. ఏంటంట? నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఏడ్చాడట. ఏమి ఏడ్చాడండి? ప్రవక్తను అంటున్నాడు, ఇశ్రాయేలు వారికి రథము రౌతు నీవే కదా తండ్రి అని ఏడ్చాడట. ఏడిస్తే పక్కన పెట్టు అన్నాడు ప్రవక్త. ఆగు, ఇది సమయం కాదు, నాకు తెలియదేంటి, ఆయన సర్వోన్నతుడు. ఎవరు? నన్ను పంపినోడు సర్వోన్నతుడు. ఆయన ఎందుకు ఏ సమయాన్ని ఎవరికి ఏమిస్తాడో నేనైతే స్వాగతిస్తున్నాను, నువ్వెందుకు బాధపడతావు, నువ్వు చేయాల్సిన పని ఉంది. నాకు అనిపించింది, సర్లే రాజుగారు, మీ ఫేవరు, మీ మంచితనాన్ని బట్టి థ్యాంక్స్, మీరు తెచ్చిన బొకేని బట్టి థ్యాంక్స్, ఫ్రూట్స్ని బట్టి థ్యాంక్స్, మీ గురించి చిన్న ప్రార్థన చేస్తాను అని అనలే. ఏమంటున్నాడు అక్కడ త్వరగా చూద్దాం. అందుకు ఎలీషా ఏడ్చాడు కదా, అందుకు ఎలీషా నీవు వింటను బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములు తీసుకున్నాడు. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి, ఏమండి, ఈయనేమో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు రోగం చేత. ఈ సీన్ అయిపోయిననే చచ్చిపోయాడండి, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజు వస్తే తీసుకో బాణాలు అన్నాడు. తీసుకున్న తర్వాత వింటిని బాణాలు తీసుకో అన్నాడు. మళ్ళీ పట్టుకో అన్నాడు. పట్టుకున్న తర్వాత ఈయన చేతులు దాని మీద వేసాడు. వింటి మీద బాణం మీద చేయి వేసి తూర్పు దిక్కును చూసి బాణం వేయమన్నాడు. అంతేనా? తూర్పేనండి. తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేశాను. అతడు ఇది యెహోవా రక్షణ బాణము. ఏ బాణం అంట? తూర్పు తట్టు చూసి నువ్వు బాణం వేయంటే వేశాడు. ఇది యెహోవా రక్షణ బాణము. నువ్వేం చేస్తావంటే సిరియన్ల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియన్లు నాశనం అగునట్లుగా నీవు అఫేకులో వారిని హతము చేయుదువు అని చెప్పాడట. ఏంటి? మిషన్ అయిపోలే. ఎప్పుడైపోవాలి మిషన్ లెక్క ప్రకారం? చేశాడు. లాస్ట్లో రోగం వచ్చేసింది. ఎలాంటి రోగము? జ్వరం కాదు, ఏం కాదు, మరణకరమైన రోగం. డ్రాప్ అయిపోవాలి. ఇంకా సరిపోదులే ప్రభు, ఇంత చేసినందుకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ మరణకరమైన రోగం, నేను ఇంక మాట్లాడు అంటలే. మంచం మీద ఉండి చచ్చిపోవడం సిద్ధంగా ఉండి చేస్తున్న చివరి పని దేవుని పనిలో ఏమంటారు దీన్ని? ఏమండి? తృష్ణ. దేవుని కొరకైనా తృష్ణ. ఈ పని నేనే చేయాలి, తర్వాత ప్రవక్త గురించి నాకు అనవసరం, దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయాలి, నేను కాంప్రమైజ్ కాను. నాకు అది చదువుతున్నప్పుడు అనిపించింది, ఏం కసండి ఈ భక్తులకి, ప్రవక్తలకు. మనకలాగా మనం ఎన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతున్నాం అనుకుంటాం, మంచి నిర్ణయాలు తీసుకుంటాం. గత వారం అంతకుముందు వారము ఇలా చెప్పాం కదండి. నేను అన్నాను, మీరు అన్నారులేదు తెలియదు, మీ హృదయంలో చెయ్యొచ్చి అవును ఇలా ప్రమాణం చేస్తాను అన్నారులేదు తెలియదు, కానీ అనాలని కోరుకున్నాను కదండి. అన్నాం ఇక్కడి నుంచి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనేసి. కానీ ఎలీషా అలా కాదు. ఏమైనా సరే నాకు మరణకరమైన రోగమా, చచ్చిపోకముందు ఈ పని చేయాలి, మంచి పని, వచ్చావు నువ్వు తూర్పు కిటికీ బాణమే, ఇది యెహోవా రక్షణ బాణం, సిరియన్లు నువ్వు చంపేస్తావు అని చెప్పి అంతటితో ఆగలేదు. చూడండి ఇంకోసారి, ఇది బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనను. అంతటా అతడు ఇశ్రాయేల్ రాజుతో నేలను కొట్టుమని చెప్పినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానాడట. ఏ రాజుతో ఏమన్నాడట? ఈ బాణాలు తీసుకో, నేల కొట్టు అన్నాడు. మిమ్మల్ని ఎవరైనాను ఇప్పుడు ఒక ప్రవక్త వచ్చి నేల కొట్టు అన్నారు అనుకోండి, కర్ర ఇచ్చి ఎన్నిసార్లు కొడతారండి?
దానికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఇన్నిసార్లు కొట్టాలి కండిషన్ లేదు. ఇప్పుడు బైబిల్ తిరిగేస్తే దొరుకుతుంది అది. ప్రవక్త అప్పుడు చెప్పాడు, నువ్వు నేల కొట్టు బాణాలు తీసుకునంటే ఆయన ఎన్నిసార్లు కొట్టాలి, ఒకసారి కొట్టాలి. ప్రవక్తడు అంతా రిస్కేనండి, చాలా భయం. అందుకని ఈ రాజు ఏం చేశాడు, 1, 2 లేదా తండ్రి కుమార అన్నట్టుగా 1, 2, 3 కొట్టు మానేశాడట. మానేస్తే ప్రవక్త కోపం వచ్చింది. చూడండి ఏమంటాడు, నీవు 5 మారులైన అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, కోపం వచ్చేసింది. ఏం చేసావయ్యా రాజు, ఇశ్రాయేలు ఏం తప్పు చేసావు, చచ్చ నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడలా ఏంటంట, ఏం చేయాలి అలా అన్నప్పుడు? అసలు ముందు ఏం చేస్తూ ఉంటారు రాజు, కొడతానే ఉంటారు, ఆకువయ్యా అనేటంత వరకు కొట్టాల్సింది. ఈయన ఏం చెప్పాడు, బాణాలతోటి నేలను కొట్టు అన్నాడు. ఈయన ఏం చేయాలి, కొట్టేసి మానేమనలేదు, ఏం చెప్పలేదు. కొట్టుమంటే ఆయన మానవన్నంత వరకు కొట్టాల్సిందేమో. ఈ మాట నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎవరు తోస్తుంది అది? దేవుని ఆత్మ నడిపించబడే వాళ్ళకి తప్ప. కనుక 2-3 సార్లు కొట్టి ఆపేశాడు. అంటాడు, చాలా కోపం వచ్చి, ఏం పని చేసావు నువ్వు, 5 సార్లైనా 6 సార్లైనా కొడితే, చూడండి ఆ మాట చదువుతున్నా, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగు వరకు నీవు వారిని హతము చేయుచుందువు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియన్లను ఓడించదవు. ఏంటంట, జస్ట్ 3 సార్లు ఓడిస్తావు, మరలా వచ్చేస్తారు. అర్థమైందండి? ఏలియా కసి అంటాం కదా, ఎలీషా తృష్ణ దేవుని పని విషయంలో, దేవుని రాజ్యాలతో ఇశ్రాయేల్ రాజ్య స్థాపన విషయంలో ఆయన కసి మనం గమనించవచ్చు. దేవుని రాజ్యాన్ని స్థాపించడం కొరకు, అంటే దేవుని ప్రజలు ఎలా ఉండాలని కోరుతాడు ఇప్పుడు ఎలీషా? జయించు వారిగా ఉండాలని, శత్రు పూర్తిగా నాశనం అయిపోవాలి, ఇజ్రాయెల్ దేశం వర్ధిల్లాలి. అది ప్రవక్త యొక్క తపన. తర్వాత ఏం చేయండి తెలిసిందండి, వెంటనే చనిపోయాడు ఆయన. ఆ తర్వాత చూస్తే మీరు తర్వాత ఎలీషా మృతి పొందగా ఆ సమాధిలో పెట్టేశారట. సమాధిలో పెడితే అక్కడ యుద్ధం జరుగుతుంటే శత్రులు భయపడి ఒక మనిషి చచ్చిపోతే ఒక సైనికుడు చచ్చిపోతే ఆ ఎలీషా సమాధి దగ్గరగా ఉందని అందులో పెట్టబోయారు. పెడితే లేచి కూర్చున్నాడట. ఎవరు? ఎలీషా కాదు. ఎవరు? ఈ సైనికుడు, చచ్చిపోయిన సైనికుడిని తొందరగా శత్రువు వచ్చేదనేసి అందులో తోసేపోయారు. ఆ సమాధిలో తోస్తే ఎప్పుడైతే ఎలీషా ఆ శల్యాలు ఎముకలు తగిలినాయో ఈ లేచి కూర్చున్నాడట. హౌ పవర్ఫుల్ హీ వాజ్. దేవుని సేవకుడు, తృష్ణ కలిగిన దేవుని సేవకుడు. మీకు విషయం అర్థమైతే దేవుని ఆత్మ సంతోషిస్తారు ఈరోజు. ఏమండి, ఏం కలిగి ఉండాలి మనం? దేవుని నీతిని గూర్చిన, దేవుని రాజ్యాన్ని గూర్చిన తృష్ణ, కసి మనకు ఉండాలి. కాంప్రమైజెస్ కుదరదు, రాజీ పడిపోవడం కుదరదు. మనం ఒక్కలే ఉంటారు. ఎక్కడ మనం చూసినా గుంపుగా కాదు, ఒక్కొక్కళ్ళు. యేసు ప్రభు ఒక్కడే, మోషే ఒక్కడే, ఏమండి ఏలియా ఒక్కడే, ఎలీషా ఒక్కడే. దేవుని కొరకు జీల్ కలిగి చివరి ప్రాణం పోయేటంత వరకు పనిచేస్తూనే ఉన్నాడు ఎలీషా ఇక్కడ. రైట్? ఆలోచన చేద్దాం, ప్రభు మన కొరకు ఎంత ఆశపడుతున్నాడో. రైట్? క్రొత్త నిబంధనకు వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. నేను మొదటి 3 వచనాలు చదువుతున్నాను, చూడండి దయచేసి. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. ఇక్కడ పౌలు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అమ్మ, కొంచెం ఒకవేళ మీ దృష్టికి నేను తెలివిలేనిలాగా అనిపిస్తున్నానేమో, కొంచెం భరించండి. కొన్నిసార్లు సేవకుడు ఆయన చెప్పే మాటలకి ఈయన ఎంత పిచ్చ ఏంటండి బాబా అనిపిస్తుంది కదండి. అనిపించదు ఎప్పుడైనా? అనిపించలేదా? అనిపిస్తుంది. ఎక్కడ పిచ్చో తినేస్తాడండి బాబు. మీకు విషయం చెప్పదలిచాను. ఈరోజు మనము ఫస్ట్ వీక్లో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. గురువారం, శుక్రవారం, శనివారం సాయంత్రాలు, రాత్రులు అంటే 6 to 10 అంటున్నాను నేను. 6 to 10 అందరూ పనులు ముగించుకుని వచ్చేయాల్సిందే. 6 to 10 4 3 12 hours అంటే 2 days చేసుకోవాలి. మరి పగలు అందరూ బిజీగా ఉంటారు కనుక హాస్పిటల్లో అందరూ కూడా చక్కగా ఇది 3 రోజులు, గురువారం, శుక్రవారం, శనివారం. ఇలాంటివి చెప్పాను. ఈయన పని ఏం లేదండి, కొంచెం అవివేకంగా మాట్లాడినా సహించండి, ఏమనుకోవద్దు. రైట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నేను కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరు నన్ను సహించాలని కోరుతున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా ఏదోలా సహించండి. ఏంటంటే సేవకుని ఏమన్నాడు? మీరు భరించండి, దేవుని ఆత్మతో ఉన్నాను, నన్ను భరించండి అంటూ ఏమంటున్నాడట? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఏ ఆసక్తి అది? ఏం ఆసక్తి? దేవాసక్తి, దైవపరమైన ఆసక్తి. దాన్నే నేను నీతి అంటాను.
ఏమండి, దేవాసక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. సో ఏంటంట, ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. ఏమన్నాడంట పౌలు? స్టేట్మెంట్ ఏంటంటే మనం ప్రదానం చేయబడ్డాం. ఎవరితోటి? క్రీస్తుకు మనం అందరం ప్రదానం చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. మరేది ప్రధాన రింగ్ ఏది? ప్రదానం చేయనప్పుడు ఏం చేస్తాం? రింగ్ పెడతారు కదా, ఎంగేజ్మెంట్ రింగ్ ఏదో అంటారు కదా కదండి. మనం ఏమయ్యామంట, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో మనము క్రీస్తుతోటి ప్రదానం చేయబడ్డాం. పౌలు అంటున్నాడు, మేము మిమ్మల్ని ప్రధానం క్రీస్తుకు మిమ్మను సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లెన్నో తొలగిపోవునేమని భయపడుచున్నాను. ఈ జీలు ఏంటి చెప్పండి? ఏమండి, పౌలు యొక్క భయం ఏంటంట, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఒక్కడే పురుషుని క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేశాను. కానీ సాతాను కుయుక్తి చేత మన తల్లి అయిన ఆదామును అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసపరిచి క్రీస్తు సరళత నుంచి మిమ్మల్ని తప్పించేసి, కదండి ఆ మాట ఏంటి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లని తొలగిపోవునేమో అని మీ గురించి నేను భయపడుతున్నాను. ఆయనకున్న ఆసక్తి. ఏమండి, ఈరోజు సేవకునికి ఉండే ఆసక్తి, ప్రతి సేవకునికి అంటే గమనించగలిగిన సేవకునికి ఎలా ఉండాలి బిడ్డలో, ఏమండి ఎలా ఉండాలి, తోటి శిష్యులు ఎలా ఉండాలి, కసిగా ప్రభు కొరకు. ఎక్కడైనా పొరపాటున అపవాది అవ్వను మోసపరిచినట్లుగా మనల్ని కూడా మోసపరిచేస్తుందా? క్రీస్తు యేసుతో ఉన్న సరళత అంటే ఇంతవరకు సాఫ్ట్నెస్, ప్రభు అనగానే ప్రభు మాట వస్తారండి, వస్తామండి, ప్రార్థన చేద్దామండి, కూర్చో, ఇలాగుండేది. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాంలేండి, ఏమైపోద్ది. అది సరళత పోవటం అంటే ఒకప్పుడు ఎస్ అంటే ఎస్, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. పౌలు గారికి ఇప్పుడు ఏమన్నారంట, రైటా లెఫ్ట్ కుదరదండి, రేపండి ఎల్లుండి కుదరదండి అంటే ఏమైపోయిందంట, సరళత నుండి తొలగిపోయారట, సరళత నుంచి బయటకు వచ్చేసారట. కనుక వాక్యం చెప్తుంది, ప్రభు అన్నాడు, పౌలు గారు అన్నారు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎట్ ఎనీ కాస్ట్, ఏమైనా నన్ను సహించండి. ఏంటంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు. ఏమంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు. ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ అండి? సెలవుల్లో ఏం చేయాలని కోరుకుంటాం చెప్పండి ఒక మాట. సెలవుల్లో ఏం చేయాలని కోరుకుంటాం? చక్కగా బంధువుల ఇంటికి వెళ్దామనుకుంటాం, ఉన్నవాళ్ళు, లేనోళ్ళు, లేదా ఇంట్లో చక్కగా రెస్ట్ తీసుకుందాం, టైర్డ్ అయిపోయాం అనుకుంటాం. 3 రోజులు ప్రార్థనలు ఎవరు పెడతారు? ఎవరు చేస్తారు? ఏంటిది, పని పాటలు లేవా? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి. దేవుడు ఏ పని చేసినా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడైనా? ప్రార్థన ఉందా దాని గురించి ప్రార్థన ఉందా? అది కోరుకుంటాడు. కనుక దాని గురించి ప్రార్థన లేదనుకోండి, ఆయన దగ్గర నుంచి కదలదు వ్యవహారం. కొర్నేలిని దర్శించడానికి కొర్నేలి ప్రార్థనలు, ధర్మకార్యాలు దేవుని దగ్గర సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయట. కనుక దేవుడు రైట్ టైంలో పేతుని పంపించాడు. కుటుంబం అంతా, బంధువులందరూ రక్షణ పొందేశారు. కనుక మనకి చాలామంది ఉన్నారు అలాగా రక్షణ పొందవలసిన వారు. మనం చూస్తున్న జారిపోతున్నారు. వీళ్ళందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయడానికి మరి కొన్ని కూడికలు పెట్టుకోవాలి కదా మనం. ఏమండి, ఇది దైవాసక్తే. ఇంకేమైనా ఆసక్తి ఉంటుందా? పోనీ వేరే ఆసక్తి ఏం లేదు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను పౌలు అంటున్నాడు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రాలను కన్యకనుగా క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేశాను. మనం అందరమే ఎంగేజ్డ్ అండి ఆల్రెడీ. ఏంటంటే క్రీస్తుతో పాటు మనం ప్రదానం చేయబడ్డాం. కనుక ఏమండి, ఒక మాట చెప్పమంటారా? పౌలు ఆసక్తిని అలా ఉంచితే ప్రదానం చేయబడిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పెళ్లి కొరకు ఎదురు చూస్తుంటారు. పక్క వాళ్ళు పెళ్లి కొరకు ఎదురు చూస్తుంటారా? వాళ్ళ పెళ్లి కొరకు ఎదురు చూస్తుంటారు కదండి. ఈలోపు ఏం చేస్తారు? టింగ్ మెసేజ్, మళ్ళీ టింగ్ మెసేజ్. ఏంటంటే ప్రదానం చేయబడిన పురుషునికి ఏం చేస్తుంటారు? కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. మీ ఇష్టాలు ఏంటండి? నా ఇష్టం ఇదండి, నాకు పప్పు ఇష్టం అండి, మీకు పప్పు ఇష్టం అండి, నాకు ఇష్టం లేదంటే నాకు కూడా వద్దులేండి. ఏమండి, ఒక్కొక్కటి ఏం చేస్తారంట, ఇష్టాలు తెలుసుకుంటుంటారు. ప్రభుకి ఏమి ఇష్టమో కదండి, ప్రదానం చేయబడిన వ్యక్తికి ఏమి ఇష్టమో, నా ఇష్టాలు. నాకు ఒకప్పుడు ఏమండి చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం ఇష్టం అండి, ఇప్పుడు మీకు ఇష్టం లేదంటే మానేస్తాను. చిరిగిపోయిన బట్టలు ఎవరికి ఇష్టం అండి? ఇప్పుడు అందరూ వేసుకునేది అదే కదండి. అదేంటంటే స్టైలు. సో బహుశా ఆ పురుషునికి ఇష్టం లేదనుకోండి, నేను మానేస్తానండి.
అంటే ప్రతిదీ ఒక్కొక్కటి ఏం చేస్తాం? ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఆ పురుషునితోటి అంటే కమ్యూనికేషన్ పెరుగుద్ది. సో ఒక రైట్ టైంలో వస్తున్నాను అయితేనే, ఎస్ ఐఎమ్ పర్ఫెక్ట్ అండి, మీ కొరకు ఎదురు చూస్తున్నాను, ఆ టైంలో వస్తాడు ఆయన. సో ఇద్దరు పెళ్లి చేసుకుని ఏకమైపోతారు. దాని కొరకు మనం కనిపెడుతున్నాం. పౌలు అంటాడు, మీరు క్రీస్తుకు ప్రదానం చేయబడ్డారు కదా, మరి సాతాను గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏమండి, సాతాను తన కుయుక్తి చేత, అంతే కదా. అసలు ఎవరి గురించి ఆలోచించాలి మనం? ఎవరికైతే ప్రదానం చేయబడ్డామో వారి గురించి తపన ఉండాలి. ఓ ఫోటో అంటే మళ్ళీ యేసుప్రభు ఫోటో కాదు కదండి. మన గుండెల నిండా ఎవరు ఉండాలి? ఎవరికైతే ప్రదానం చేయబడ్డామో ఆయన ఆయన ఆయన. అలా కాకుండా అప్పుడప్పుడు వచ్చి కిలుతుంటాడు, రా 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 ఎవరు? అపవాది. వాడికి వెంట్రుకలను అందమైనోడే కదండి. మనం చూసాము యెహెజ్కేలు గ్రంథంలో, చాలా అందమైనోడు. కనుక ఏం చేస్తారంట, ఆయన ఎప్పుడో వస్తాడు, ఈయన అందుబాటులో ఉన్నాడు మనకే. ఏమంటే అందుబాటులో ఉంటాడు, చిటిక్కులు వచ్చేస్తాడండి, పిలవక్కర్లే, సిగ్గుమాలినాడు, ఏం పిలవక్కర్లే, ఈజీగా వచ్చేస్తాడు, వెంటే ఉంటాడు, తీసుకెళ్ళిపోతాడు నరకానికి. కనుక పౌలు అంటాడు, అది నా బాధ. ఎక్కడ సాతాను తన కుయుక్తి చేత అవ్వను ఎలా మోసపరిచేసిందో, మిమ్మల్ని కూడా క్రీస్తు సరళత నుంచి తొలగిపోతారేమో అని మీ గురించి నాకు భయంగా ఉంది. ఇదేమంటారు? తృష్ణ. సో సంఘం పట్ల, మన కుటుంబాల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఎవరైతే క్రీస్తుకు నడిపించామో వారి పట్ల మనకి ఏముండాలంట? తృష్ణ ఉండాలి. ఎక్కడైనా తొలగిపోతారా? క్రీస్తు ప్రేమ నుంచి తొలగిపోతారా? క్రీస్తు సరళత నుంచి, ఆ స్మూత్నెస్ నుంచి, ప్రభుతో స్మూత్గా ఉన్న మనల్ని కఠినం చేసేస్తారా? ఆలోచించండి. మనం చాలాసార్లు అలా ప్రవర్తించాం. తొలిడి దినాలు ఎలా ఉంటాం? రక్షణ పొందిన కొత్తలో, సో దేవుడు మన పట్ల ఏదైనా కార్యం చేసిన కొత్తలో, అయ్య బాబోయ్ ఎంత ప్రతిదీ నేను అన్నీ వివరంగా చెప్పి మిమ్మల్ని బాధపరచను, కానీ డిఫరెంట్గానే ఉంటాం. తర్వాత ఏమవుతుంది? కొంచెం స్టబన్నెస్ అంటే మొండితనం వచ్చేది. పర్లేదులే కొంచెం ఆఖరికి ఫినిష్. సో పౌలు అదే బాధ. సో తృష్ణ కొనుచున్నది, మిమ్మల్ని మళ్ళీ క్రీస్తు సమాధానపరచాలని, మీరు కోల్పోయిన రూపం మళ్ళీ తీసుకురావాలని నేను తపన పడతానని వేరే దిక్కున అంటాడు. కనుక పౌలుకున్న తృష్ణ మనం గమనించాలి. ఏమండి, సో మనల్ని క్రీస్తు సమాధానపరచాలని ఇంకో దిక్కున అంటాడు. కనుక మనం గమనిస్తే క్రీస్తు ప్రదానం చేయబడ్డాం. ఈ లోకాన్ని క్రీస్తు ప్రదానం చేయడానికి ప్రయత్నం చేయాలట. మన తాపత్రయం అంతా ఏదో విధంగా క్రీస్తుతోటి. సో దాని కొరకు మనల్ని ఎవరైనా అవమానపరిచినా మరి ఏం లెక్క కదండి. ఈ మాట మనం గమనించిన మొదటికి వెళ్దాం. ఏంటంట, ఎలాగైనా మీరు నన్ను దేవాశక్తితో పైన మాటే, నన్ను గురించి మీరు ఎలాగైనా సహించండి. నేను కొంచెం అవివేకంగా, నా మాటలు మీకు కొంచెం తింగర మాటలు అనిపించి మరి ఏం పర్లేదు, కొంచెం సహించండి. నా ఆశ అంతా దేవాశక్తే. రైట్. ఒక్కొక్కసారి మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, నీకు బుర్ర ఉందా లేదా, నీ వయసు ఎంత, చిన్న వయసు, ఇప్పుడే దేవుడు అంటాడు, మరి ఏం పర్లేదు, నన్ను సహించండి, ఎంత అవమానాన్ని భరించండి, నువ్వు మాత్రం ప్రార్థనకు రావాలి అన్న పర్లేదు, తోలనాడినా పర్లేదు. చులకన అవుతామండి. క్రీస్తుని మోసుకెళ్తే ఏమవుతాం మనం? చులకన అయిపోతాం, ఖచ్చితంగా చులకన అవుతాం. మరి ఏం పర్లేదు, ఎంత చులకన చేసినా పర్లేదు. మీరు ఏదో విధంగా క్రీస్తుతో సమాధాన పడాలి. ఇది తృష్ణ, పౌలుకున్న తృష్ణ. చివరిగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. చాలండి. ఈ మాట అందరూ చెప్పండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అంటే అర్థం ఏంటండి? ఏంటి దాని అర్థం? నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేచును అంటే తనకున్న కసి ఏంటి? లేవాలని. తనకున్న కసి ఏంటి? లేవాలి. పడిపోతున్నాడు, లేవాలి. ఏమండి, చాలాసార్లు మనం కాంప్రమైజ్ అయిపోయాం. ఇంక లేవలేమండి, ఇంక లేవలేం. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను, అవ్వదు, నా వల్ల, చేతులు ఎత్తేసిన పరిస్థితులు. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడట? మనకి తన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంకో బిడ్డేడి తన ఎగ్జాంపుల్ బుడ్డోని తీసుకోవచ్చు. వాళ్ళ తపను చూస్తే ఏం చేస్తారండి? పట్టుకుంటారు. ముందు 9వ నెల, ఇప్పుడు ఏ నెల తనకి 10, దాన్ని పట్టుకులేస్తాడు, ఒక అడుగు వేస్తాడు, పడిపోతాడు, దెబ్బలు తగులుతాయి, మానేస్తాడా? మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడతాడు. రేపు నుంచి తన మొదలెడతాడు. ఏమండి, అందరూ అలర్ట్గా ఉండాలి. కాళ్ళు వచ్చినతోటి
అందరూ అలర్ట్గా ఉండాలి. ఏం పడతాడో తెలియదు, ఎక్కడ తగులుతో తెలియదు, గొప్పలు వచ్చేస్తాయి, రక్తం వచ్చేది, ఇలా ఉంటుంది అలా. కానీ ఒక ఫైన్ టైం వస్తుంది, ఏం చేస్తాడు? పరిగెడతాడు. దేవునికి స్తోత్రం. సో అది నీతిమంతుడు. నీతిమంతుడు ఏం చేస్తాడట? 7 మార్లు పడినాను తిరిగి లేస్తాడు. 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. కనుక లేవకుండా ఉన్నవాడిని ఏమంటారు? కాదు. ఇంకో మాట ఉంది కదా, ఏంటది? ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుతారట. అంతేనా? కూలుదురు. నీతిమంతులు మాత్రం లేస్తారు. పడిపోయి ఉండరండి. నీతిమంతులకు ఉన్న కసి వేరు. ఏమండి? సో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం ఏ పొజిషన్లో ఉన్నాం? పడ్డ స్థితిలో ఉన్నాం అనుకోండి, వీళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. సో నా మట్టుకు మనం అందరం ఈ మాట సాక్ష్యం చెప్పగలుగుతాం. అవును ప్రభువా, నీ కృప చొప్పున అలాంటి స్థితి గుండా వెళ్ళిన వారమే, కానీ ఈరోజు లేచి చక్కగా నిలుచున్నానని తలంచువాడు పడకుండా చూసుకోవాలట. నిలుచున్నాను, దేవునికి స్తోత్రం, నాకు నేనుగా నిలబడుతున్నాను అన్నప్పుడు ఏం చేస్తాడు? స్టడీగా నిలబడతాడు. సో మనం ప్రయత్నం చేయాలి ఎల్లప్పుడూ. ఏమండి? నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేచును. దిస్ ఈజ్ కాల్డ్ ఆసక్తి. ఏమంటారు దీన్ని? జీల్. నీతి కొరకైనా జీల్, తృష్ణ, నీతి కొరకైన తృష్ణ. ఈరోజు నేను ఈ సందేశాన్ని ముగిస్తున్నా. ఒక ఆలోచనకు వద్దాం. మనం ఎంతవరకు తృష్ణగానే ఉన్నాం దేవుని రాజ్యం కొరకు? అక్కడ నీతి నివసిస్తుంది. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుడు అనగానే నీతి 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 నీతి. సో దాన్ని ఈ లోకంలో స్థాపించాలని యేసుప్రభు వచ్చాడు. ఆ డ్యూటీ మన అందరికీ అప్పగించాడు. మనం లోకంతో కలిసిపోకూడదు, ప్రత్యేకమైన వారంగానే యేసుప్రభు అలా చూపించారు. మోషే అలాగా తన సౌఖ్యము భోగాలు కాకుండా తన ప్రజలతో నింద తెగించి బయటకు వచ్చాడు. జీలియస్ మ్యాన్. ఏమండు? ఏలియా, ఎలీషా, ఇంకెవరు? పౌలు. నీతిమంతులమైన మనము పడినా సరే ఏం చేయాలంట? లేచి నిలబడాలి ప్రభు కొరకు. పడుతూ లేస్తూ ఉంటామా? నెవ్వర్. ఇంకోసారి పడిపోతాడా లేచినాడు? పడ్డా ఏదైనా గొప్ప తగిలి పడిపోతే చాలా ఫీల్ అవుతాడు. ఎవరైనా చూసారా అనుకున్నాడు కదండి, పడిపోయాడు అనుకో. మనం పడ్డామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అలాగ వచ్చేటప్పుడు పడిపోయాను నేను మా ఆవిడ. నాకు దెబ్బ తగిలిద్ది అనుకున్నాక తగలలేదు. ఇంతగా మా బాధ అది కాదు, ఎవరు లేకపోతే ఫీల్ అవ్వకపోదు. పక్కన కొంతమంది బ్యాచ్ ఉన్నారు, అయ్యా వీళ్ళు చూసేసారే, వాళ్ళు ఏంటంట సిగ్గుపడతాం కదండి. పడితే ఏం చేస్తాం? చిన్నప్పుడు పడితే సిగ్గుపడరు, కానీ పెద్ద పడితే సిగ్గుపడతాం చాలా. ఇంకోసారి పట్ట ట్రై చేస్తామా? నెవర్ కదండి. సమస్య లేదు అసలు, చాలా ఫీల్ అయిపోతాం. అట్టి స్థితులకు ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. సో నిల్చున్నాను తలంచువాడు పడకుండా చూసుకోవాలి. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. దట్ ఈజ్ జీల్. ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. థ్యాంక్ యూ. తీసేమా? ఎస్ లార్డ్. హల్లెలూయా. దయచేసి నిలబడదాం, 1 నిమిషం నిలబడదాం. మీరు బడలి